పేరు మరియమ్మ. వీరు బోయిన్పల్లి నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమారుడు శివ, కోడలు అనిత. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట గర్భవతి అయింది. 6వ నెలల గర్భిణీగా ఉండగా అది అబార్షన్ అయిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ తను గర్భవతి అయినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడల్లా దైవజనులకు చెప్తూ ఉండేవారు, తను మంచిగా అంటే తను ముందు అబార్షన్ అయినప్పుడు బిడ్డ పోవడమే కాదు, తను కూడా చాలా బలహీన పడిపోయింది. అప్పుడు మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా కుమారుడైనా పర్వాలేదు, కుమార్తె అయినా పర్వాలేదు, ఆరోగ్యంగా పుట్టాలి, ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని వారు ప్రార్థన చేయించుకునేవారు. దైవజనులు వచ్చినప్పుడల్లా తనకు ప్రార్థన చేస్తుండగా ఒకసారి అయితే 7వ నెలలో డెలివరీ అయ్యే అంటే సమస్య ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అలా బలహీనంగా ఉన్నప్పటికీ దైవజనులు ప్రార్థన ద్వారా దేవుడు వారి పట్ల కార్యం చేసి తనకి నెలలు నిండిన తర్వాత మొదటి నొప్పులు వచ్చినప్పటికీ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్స్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళిందే వారు ప్రార్థన చేసుకుంటుండగా 10 నిమిషాల్లోనే నార్మల్ డెలివరీ అయిపోయింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి వారిని తీసుకురావడం జరిగిందండి. దేవుడు వారి పట్ల చేసిన ఈ కార్యం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.